హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలన్న కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో సీజీఎల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నమాట. ఒక రైట్ డెసిజన్ అండ్ స్ట్రాటజీ మీ ఫ్యూచర్ని మార్చేస్తే, అదే ఒకవేళ రాంగ్ డెసిజన్ అయితే డెఫినెట్గా ఆ కళల్ని చెరిపేస్తుంది అనమాట. 2025లో సేఫ్గా ఒక స్ట్రాటజీతో, ఒక మంచి డెసిజన్తో మీ యొక్క డ్రీమ్ జాబ్ని కొట్టాలంటే డెఫినెట్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అండ్ బిగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మన వీడియో వచ్చేస్తుంది. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక ఇక్కడ ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేయడం జరిగింది. 2026 నుంచి 2016 నుంచి 2025 వరకు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది, యాక్చువల్గా 2016లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే ఇది ఒక ట్రెండ్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, అండ్ ఒక్కొక్క పోస్ట్కి కొన్ని లక్షల మంది అప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని చాలా వేలల్లో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ ఈ సాధించాలి, ఈ డ్రీమ్ జాబ్ని కొట్టాలన్న కళ నెరవేరుతుందా, యాక్చువల్గా ఇది ఎంతవరకు కష్టమో, ఎంతవరకు పాసిబిలిటీ అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఎంతవరకు మనం కట్ ఆఫ్ ఇక్కడ 2020 నుంచి 2024 వరకు ఎంత కట్ ఆఫ్ వచ్చింది, అండ్ ఎవ్రీడే కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎవ్రీ ఇయర్ అనేది కూడా మనం ఒక సింపుల్ అనాలిసిస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఆ తర్వాత ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని ఒక స్ట్రాటజిక్ అనాలిసిస్తో మీకు 2025 సీజీఎల్లో ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ టార్గెట్ స్కోర్ మీరు మాక్ రాస్తూ ఉంటారు కదా, మాక్ రాసే సమయంలో కూడా మీ యొక్క టార్గెట్, మీ యొక్క ఎయిమ్ స్కోర్ ఎంత ఉండాలనేది నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన కొన్ని సంచలన మార్పులు తీసుకుంది కదా లేటెస్ట్గా ఎస్ఎస్సి బోర్డు అనేది, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ వెండార్ చేంజ్ అనేది ఒక బిగ్ ఫెయిల్యూర్, ఒక బిగ్ సమస్యగా ఎస్ఎస్సికి మారుతుందా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ లేటెస్ట్ సంబంధించిన ఇంకొకటి, ఒక థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టుగా ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ స్టెనోగ్రాఫర్ ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్పోన్ అవుతుందా ఏంటనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. చాలా మంచి వీడియో అండి. వీడియోని అయితే తప్పకుండా స్పీడ్ మోడ్లో అయినా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే, మనం డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, దానికి సంబంధించిన అనాలిసిస్ ఏంటనేది మనం ఈ వీడియోలో డైరెక్ట్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటే కనుక 2016లో ఇక్కడ ఇయర్ ఇవ్వడం జరిగింది. టోటల్ నంబర్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఎంత అంటే 38 lakh మెంబర్స్ అప్లై చేశారు. 38 లక్షల మంది అప్లై చేశారు 2016లో. ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అక్కడ అంటే 10,661 పోస్టులు మాత్రమే. యాక్చువల్ ఆ టైంలో అదే హైయెస్ట్ అప్ టు 16 వరకు. ఆ తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై, ఇప్పుడు క్యాండిడేట్స్ అంతా 38 lakhs ఉన్నా కూడా మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు సార్ అంటే 14.25. అప్పుడు ఎందుకు తగ్గింది అంటే మనకి ఇంత డిజిటలైజేషన్ రాలేదు కాబట్టి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా ఉండేదన్నమాట. అప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే 37.50, 37.5 మనకి పర్సంటేజ్ మెంబర్స్ అనేది అటెండ్ చేయడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పర్ వేకెన్సీ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే 134 per 1 పోస్ట్ అనమాట. ఆ లెవెల్లో కాంపిటీషన్ ఉండేది. ఓకే, ఆ తర్వాత 2017 చూస్తే కనుక 30 lakhs, 2018 చూస్తే 25 lakhs, అండ్ 2019లో చూస్తే కనుక 21 lakhs, 2020లో కూడా అప్రాక్సిమేట్ నియర్ బై అలాగే ఉంది. ఆ తర్వాత 2021లో 21 lakhs, నియర్ బై 21 lakhs, అంటే 2020తో కంపేర్ చేస్తే తగ్గిందనమాట. 22లో సడన్గా 34.80 lakhsకి పెరిగింది. ఓకే, ఇక్కడ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే ఇక్కడ 36,000 వేకెన్సీస్తో మనకి బంపర్ వేకెన్సీ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా సీజన్లో ఇన్ని వేకెన్సీస్ రాలేదు, ఇకపై కూడా రాబోదు కూడా. రీజన్ ఏంటంటే ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ని ఇందులో యాడ్ చేయడం జరగడంతో మనకి ఇక్కడ 36,001 పోస్ట్ అనేది మనం రావడం జరిగింది. అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది సార్ అంటే 45 అనేది ఉండే అనమాట. ఒక పోస్ట్కి 45 మెంబర్స్ కాంపిటీషన్ ఉండేది. అండ్ ఇక్కడ 34.80 lakhs మెంబర్స్ అప్లై చేసినా సరే 16.1616 అనేది మనకి అంత ల్యాక్స్ మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అది ఎంత పర్సంటేజ్ సార్ అంటే 47% మెంబర్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది. కట్ ఆఫ్ కూడా చాలా తగ్గింది. సో ఆ కట్ ఆఫ్ అనాలిసిస్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. అండ్ 2023లో చూస్తే కనుక
24 lakhs అనమాట. సడన్గా తగ్గింది. రీజన్ ఏంటి సార్ అంటే ఇక్కడ వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ తక్కువ ఉంటాయని మనకి మెంటల్ ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా వేకెన్సీస్ తక్కువ ఉంటే అప్లికేషన్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళే కొట్టేసుకుంటారని అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తే కనుక మనకు చాలా తగ్గింది. ఎంత మెంబర్స్ రాశారంటే ఆల్మోస్ట్ ఒక 50% మెంబర్స్ 12,36 lakh మెంబర్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అపియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 50% మెంబర్స్ ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది అనమాట. 2023లో 157 మెంబర్స్ కాంపిటీషన్ అనేది చాలా హెవీ ఉంది. అండ్ మనం 2016 నుంచి 2024 వరకు చూస్తే సార్ 190 మెంబర్స్, లైక్ 2017లోనే చాలా హెవీ కాంపిటీషన్ ఉండడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనం 2024 రీసెంట్ ఇయర్స్లో చూస్తే లాస్ట్ ఇయర్ 36,000 మెంబర్స్, లైక్ 36 lakhs మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఇప్పటివరకు 2016లోనే హైయెస్ట్ అనుకుంటే, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 2024లో అప్లై చేయడం జరిగింది. ఇక్కడ రీజన్ ఏంటి సార్ అంటే 18,174 వేకెన్సీస్ రావడం దానికి ఒక మెయిన్ కారణం. కాకపోతే ఇక్కడ 50% మాత్రమే ఇక్కడ మనకి అటెండెన్స్ అనేది రిజిస్టర్ అయింది, అంటే అంత మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇక్కడ కాంపిటీషన్ ఎంత సార్ అంటే 100 అనమాట పర్ వేకెన్సీ, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పర్ వేకెన్సీ, ఒక పోస్ట్కి 100 మెంబర్స్ కాంపిటీషన్. అయితే 2025లో మనకి ఎంత వేకెన్సీస్ ఎంత వచ్చాయి సార్ అంటే మనకి ఇక్కడ వరకు ఈ స్టార్ మార్క్ ఏంటంటే ఇది పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాబట్టి ఇది అప్రాక్సిమేట్ ఒక 20,000 వరకే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉందన్నమాట. 20,000 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇక్కడ 14,582 వేకెన్సీస్తో మనకైతే అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూస్తే సార్ 27.92 lakh మెంబర్స్ అప్లికేషన్ ఇవ్వడమే జరిగింది. ఓకే, అయితే మనం ప్రీవియస్ ట్రెండింగ్ అనాలిసిస్ చూసుకుంటే కనుక 13 to 14 lakh మెంబర్స్ అయితే దీనికి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్ ఎంత అంటున్నానంటే ఒక 49.36%, లైక్ ఒక 50% వేసుకుంటే, ఒక 50% వేసుకున్నా సరే మనకి కాంపిటీషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఒక పోస్ట్కి 95 మెంబర్స్ అనేది కాంపిటీషన్. 95 మెంబర్స్ ఈజ్ నాట్ ఏ జోక్, చాలా హెవీ కాంపిటీషన్ అండి. టైర్ 1 నుంచి టైర్ 2కి కేవలం 1:10 మాత్రమే పిలవడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 95 ఉన్నా 100 ఉన్నా సరే 1:10, 1:8, 1:6 కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే 2023లో చాలా తక్కువ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ విధంగా చూద్దాం ఒకసారి. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మనం కాంపిటీషన్ అనేది చాలా హెవీ ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఓకే, అయితే ప్రీవియస్ ట్రెండింగ్ కట్ ఆఫ్ చూస్తే ఏంటంటే సార్ 2022 నుంచి 2025 వరకు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ 2022లో కట్ ఆఫ్ ఎంత ఉంది, 23 కట్ ఆఫ్, 24 కట్ ఆఫ్, ఇక్కడ 25 వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్రీవియస్ ట్రెండింగ్ బేస్ చేసుకొని మార్క్స్ రాసేటప్పుడు మన యొక్క టార్గెట్ స్కోర్ ఎంత ఉండాలి సార్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ 2022లో ఎన్ని వేకెన్సీస్ ఉండే, ఇక్కడ అప్రాక్సిమేట్ 36,000 ప్లస్ ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 7,000 ప్లస్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి 18,000 ప్లస్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి అరౌండ్ ఒక 15,000 అనుకుందాం. అయితే 15,000 అనుకుందాం, ఇంతకుముందు 20,000 వరకు వెళ్తుంది అన్నాను కదా. ఇది అనాలిసిస్ కంప్లీట్గా 15,000ని బేస్ చేసుకొని చేశాను అనమాట. ఇక్కడ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2022లో మనకి 114 మార్క్స్ రావడం జరిగింది. 22 ఎందుకు సార్ అంటే తగ్గింది, ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉండే, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే అటెండ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే. ఇక్కడ చూడండి 2022లో 34.80 మెంబర్స్ అప్లై చేస్తే 16.16 lakhs మెంబర్సే అటెండ్ చేయడం, అప్రాక్సిమేట్ ఒక 47% మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. దాంతో కట్ ఆఫ్ అనేది చాలా తగ్గడం జరిగింది అనమాట. ఇది టైర్ 1 కట్ ఆఫ్సే ఇవన్నీ. ఆ తర్వాత చూస్తే ఓబీసీ వచ్చేసి మనకి 114, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 102, ఎస్సీ 89 అండ్ ఎస్టీ వచ్చేసి అప్రాక్సిమేట్ ఒక 78 మార్క్స్ అనమాట. ఇన్ని మార్క్స్ వస్తే మనకి అవుట్ ఆఫ్ 200 మనకి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉండే. అప్పుడు 23లో కాస్త పెరగడం జరిగింది. రీజన్ ఏంటంటే పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైనాయి. అండ్ ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే టైర్ 1 నుంచి టైర్ 2 తీసుకున్నప్పుడు చాలా తక్కువ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. 1:6 మాత్రమే, 1:6 and 7 మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ. ఓకే, దీన్ని బట్టి చూస్తే మనకి 118 అనేది రావడం జరిగింది. అదే కనుక 2024 ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి 143. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ చూస్తే 2024లో యూఆర్ కేటగిరీ వచ్చేసి 153 మార్క్స్, ఓబీసీ 146 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి 142.
ఎస్సీ వచ్చేసి 126 అండ్ ఎస్టీ వచ్చేసి 111 అనమాట. ఇక్కడ ఎస్సీకి ఎలాంటి మార్పు అనేది జరగలేదు, అప్రాక్సిమేట్ సేమ్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఉంది, ఒక 1 మార్క్ అట్లా. ఓబీసీకి ఒక 1 మార్క్ పెరిగింది అండ్ యూఆర్ కేటగిరీకి అయితే 3 మార్క్స్ పెరగడం జరిగింది. అదే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ -7 మార్క్స్ జరగడం జరిగిందనమాట. సో ఇవన్నీ ట్రెండింగ్, ఇవంతా అంటే 2022 నుంచి 23, 24 చూస్తే కనుక 25లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అప్రాక్సిమేట్ 150 అయితే ఉంటుంది. ఇక్కడ 150 ఎందుకు సార్ తగ్గించానంటే మనకి ఈ యొక్క ఎస్ఎస్సిలో రీసెంట్గా నార్మలైజేషన్ అనేది ఒక కొత్త ఫార్ములా అనేది కనిపెట్టడం జరిగింది, లైక్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఫార్ములా ఎలా ఉంటుందంటే ఆ పర్టికులర్ డేలో జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆల్ షిఫ్ట్స్, అందులో బెస్ట్ స్కోర్స్ని లీస్ట్ స్కోర్స్ని యావరేజ్ చేసి చేస్తారనమాట ఆ పర్టికులర్ రోజు వరకు మాత్రం. కాబట్టి డెఫినెట్గా పర్సంటైల్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క మార్క్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే అన్ని షిఫ్ట్స్ని కంపేర్ చేసి చేసేవాళ్ళు, ఇప్పుడైతే అలా కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ వచ్చేసి 145, ఓబీసీ 145 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 140, ఎస్సీ వచ్చేసి 130, ఎస్టీ వచ్చేసి 120 అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎలాగంటే ఈ టార్గెట్ని ఈ యొక్క మాక్ టెస్ట్లో మీరు రాసేటప్పుడు ఈ స్కోర్ కనుక మీరు క్రాస్ అయితే డెఫినెట్గా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అయితే మన యొక్క మార్క్స్లో ఎంత పర్సంటేజ్ మనం ఎన్ని మార్క్స్ గెయిన్ టార్గెట్గా పెట్టుకొని మనం మార్క్స్ రాయాలంటే 145 మార్క్స్ ఫర్ యూఆర్, 140 ఫర్ ఓబీసీ, 135 ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీకి అయితే 125, ఎస్టీకి అయితే 115 అనమాట. సో ఇవన్నీ ఎందుకు నేను 5 మార్క్స్ తగ్గించడం జరిగిందంటే సార్ ఇక్కడ మనం మార్క్స్ రాసేటప్పుడు కొంచెం రిస్క్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్యురసీ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి లైక్ ఆ ప్రెషర్లో కూడా మనకి ఎగ్జాక్ట్ పేపర్ అంటే ఎగ్జామ్ రోజు జరిగినప్పుడు ఆ ఎగ్జామ్లో మనకున్న మెమరీ అనేది డెఫినెట్గా మనకు ఇంకా యాక్టివేట్ అయ్యి ఫాస్ట్గా అయితే మనకు నేర్చుకున్నదంతా బయట అంటే లైక్ ఎలా అంటే ప్రతి ఒక్కటి రివైండ్ అయిపోతుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి అప్పుడు మనం ఇంకా ఎక్కువ స్కోర్ చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఎంత కాంపిటీషన్ ఉంది అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో నేను ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అనేది ఇక్కడ చూస్తే కనుక అయితే ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే, నాట్ ఎగ్జాక్ట్లీ. మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంపార్టెంట్ నోటీస్ అనేది రీసెంట్గానే ఇది 23 అంటే ఈరోజు డేట్ వచ్చేసి 25 అనమాట. 23 అంటే 2 days బ్యాక్ ఈ యొక్క ఇంపార్టెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏముందంటే ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఫాలోయింగ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 యాజ్ పర్ ద గివెన్ షెడ్యూల్. ఇక్కడ చూడండి, ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 అనేది కమిషన్ అనేది డిసైడెడ్ టు కండక్ట్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్స్ అన్నది. కానీ అంటే దీన్ని బట్టి ఏంటి మీనింగ్, ఆగస్ట్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే మనకి ఆగస్ట్ 13th నుంచి మనకి ఏమున్నాయి, ఎస్ఎస్సి సిజిఎల్ అనేది మనకి Tier 1 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బోర్డు రిలీజ్ చేసిన ఈ యొక్క ఇంపార్టెంట్ నోటీస్లో ఆగస్ట్ మంత్లో కేవలం యాన్యువల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఆఫ్ సెలక్షన్ పోస్ట్ 12కి సంబంధించింది అండ్ 11కి సంబంధించింది ఇక్కడ ఈ 3rd and 4th ఆగస్ట్ రోజు మనం కండక్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే కనుక మన ఎగ్జామ్ అనేది 13th నుంచి జరుగుతుంది కాబట్టి ఇది పోస్ట్పోన్ నిజంగా అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఇది అంటే లైక్ ఎలాగంటే మనం ఎట్లా అనలైజ్ చేస్తున్నాము, ఈ 3rd and 4th రోజు మనకి ఈ సెలక్షన్ పోస్ట్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ కానీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కాకపోతే అక్కడ మెన్షన్ ఏం చేశారంటే ఇంత మంత్ ఆఫ్ ఆగస్టు 2025 అన్నారు. కాకపోతే కొత్త వెండర్ చేంజ్ అవడంతో ఇప్పుడు ఏమవుతుంది, రీసెంట్గా ఇష్యూ ఈ యొక్క సెలక్షన్ పోస్ట్ ఏదైతే phase 13 ఉంటుందో ఆ 13 అనేది చాలా ఇష్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, రీసెంట్గా 23 కానీ 24th డే రోజు కానీ 24th నుంచి అయితే మనకి ఒక సెలక్షన్ పోస్ట్ అనేది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. అది ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పేపర్ లెవెల్ అనేది చాలా ఈజీ ఉండడము, చాలా ఇష్యూస్ రావడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే దానికి ముందు ఇక్కడ చూస్తే కనుక క్యాన్సిలేషన్ ఆఫ్ నోటీస్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఏంటంటే 24th జూలై నుంచి 26th జూలై ఏదైతే ఉందో ఈ పవన్ గంగా ఏదైతే ఎడ్యుకేషనల్ సెంటర్ ఉందో ఆ సెంటర్లో ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అవుతున్నాయి డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అనే పేరుతో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మనం ఈ రెండు కన్సిడర్ చేస్తే కనుక ఒకవేళ ఎగ్జామ్ అనేది ఇంత హరిబరిగా చేసే కంటే కొంచెం పోస్ట్పోన్ చేస్తేనే బెటర్. ఎందుకంటే కొత్త వెండర్ చేంజ్ అయ్యారు అండ్ ఇంకొకటి
రీసెంట్గా మనకి ఆ యొక్క మాక్ టెస్ట్ కూడా చూస్తే కనుక కంప్లీట్గా డిఫరెన్స్ ఉందన్నమాట. ఒక 4 days ముందే మనకి మాక్ టెస్ట్ ఇలా ఉంటుంది, ఈ ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. ఓకే, దీన్ని బట్టే మనం దీంట్లోనే ఎగ్జామ్ రాయబోతున్నాం అనేది ఇంటర్ఫేస్ అనేది చాలా మందికి ఫెమిలియర్గా ఉండదు. సో ఎప్పుడైతే అది చేంజ్ అవ్వడం జరిగిందో అండ్ ఏఐ బేస్డ్ క్వశ్చన్స్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా మనకైతే ఈ కొత్త వెండర్ అనేది చెప్పడం జరిగింది. అయితే లేటెస్ట్ ఎస్ఎస్సి బోర్డ్ రిఫార్మ్స్ ఏం చేసిందంటే ఆధార్ అథెంటికేషన్ ఈజ్ రిక్వైర్డ్ అన్నట్టుగా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ లైవ్ ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. ఈ లైవ్ ఫోటో తీసుకోవడం వల్ల కూడా మనకి ఏమైందంటే ఇక్కడ డెఫినెట్గా 36,000 ఉన్నా, ఇప్పుడు 18,000 ఉన్నా కూడా 36 lakhs క్యాండిడేట్స్ అప్లై చేసిన వాళ్ళు 27 lakhsకే అంటే చాలా మందికి ఆధార్ అథెంటికేషన్ ప్రాపర్గా రీచ్ అవ్వకపోవడం. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఈ యొక్క లైవ్ ఫోటో కూడా చాలా మందికి తీసుకోకపోవడం అనేది, దానివల్ల కూడా కొంతమంది ఆ యొక్క డెడ్ లైన్ అనేది క్రాస్ చేయడం జరిగింది. అండ్ బోర్డుకి కాల్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు, మెయిల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఇవన్నీ ఇష్యూస్ వల్ల కూడా చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు అనమాట. ఇక్కడ చూస్తే న్యూ వెండర్ అనేది అంతకుముందు టీసీఎస్ ఉండే, టీసీఎస్ ప్లేస్లో ఇప్పుడు ఎడ్యుక్విటీ అనే ఒక న్యూ వెండర్ని తీసుకురావడం జరిగింది. న్యూ గైడ్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 35 పాయింట్స్ అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క న్యూ గైడ్ లైన్స్ సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను రీసెంట్గానే. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఎగ్జామ్ ఇంటర్ఫేస్ కూడా చాలా చేంజ్ అయింది. అంతకుముందు టీసీఎస్ అనేది చాలా మందికి అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క మాక్ టెస్ట్ కూడా టీసీఎస్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. సో కొత్తగా వెండర్ చేంజ్ అయ్యేసరికి చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు చాలా మంది విద్యార్థులు. సో ఇంకొకటి న్యూ నార్మలైజేషన్ ఫార్ములా అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ లేటెస్ట్ రిఫార్మ్స్ అనమాట. న్యూ నార్మలైజేషన్ ఫార్ములా కూడా చాలా మంచిదే ఆ రిఫార్మ్ కూడా. కాకపోతే ఈ న్యూ వెండర్ చేంజ్ ఎప్పుడైతే అవ్వడం జరిగిందో అప్పటి నుంచి కొన్ని ఇష్యూస్ అయితే తన నెత్తిన పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మిస్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ జరగడం. ఎగ్జామ్ క్యాన్సిలేషన్ ఎలా చేస్తున్నారంటే ఎగ్జామ్లో లైన్లో నిల్చున్న తర్వాత మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. నిన్న అయితే అలాగే జరిగింది. ఎగ్జామ్ సెంటర్ కూడా చాలా దూరంలో వేస్తున్నారనమాట. ఇక్కడ ఒకవేళ తెలంగాణ విద్యార్థిని తీసుకెళ్ళి ఎక్కడో వెస్ట్ బెంగాల్లో కానీ జార్ఖండ్లో కానీ ఇట్లాగే వేరే స్టేట్స్లో ఇవ్వడంతో చాలామంది ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాక క్యాన్సిల్ అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది అనమాట రిటర్న్ రావడము. సో ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ప్రాపర్గా కొన్ని సెంటర్స్లో అయితే ప్రాపర్గా చెక్ చేయట్లేదు. అండ్ కొన్ని సెంటర్స్లో అయితే అసలు ఎలాంటి అంటే మొబైల్స్ కూడా యూజ్ చేస్తున్నారని తెలిసింది ఇన్విజిలేటర్స్. అండ్ తర్వాత సర్వర్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా అది ఆఫ్ అవుతూనే ఉందన్నమాట. ఆ తర్వాత ఇంటర్ఫేస్ కూడా చాలా నాట్ హ్యాండీ, అంత ప్రాపర్గా అయితే లేదు. ఏదైతే టీసీఎస్ కండక్ట్ చేసిందో అది అంత మంచిగా అయితే లేదనమాట. ఇవన్నీ అనేది కొంచెం కన్సిడర్ చేయాలి బోర్డు అనేది. సో ఎగ్జామ్ షుడ్ బి డిలే అయినా పర్లేదు కానీ ప్రాపర్గా ఒక మంచి మెజర్స్తో మళ్ళీ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఆ తర్వాత చూస్తే కనుక ఎన్నో ఒక 4-5 years నుంచి రాత్రి పగలు కష్టపడే ఒక క్యాండిడేట్ ఇలాంటి మిస్ మేనేజ్మెంట్ వల్ల, ఇలాంటి మిస్ వెండర్ వల్ల ఇబ్బంది పడి తన యొక్క లైఫ్ని తన కళను కంటున్న ఒక కళని చెరిపేసుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. అయితే ప్రతి ఒక్క క్యాండిడేట్స్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి బోర్డుకి మెయిల్ చేయండి. అండ్ మీరు ఒక పీజీ పోర్టల్లో కూడా డెఫినెట్గా గ్రీవెన్స్ అనేది ఫైల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇవి ఈమెయిల్ అనేది helpdesk-ssc@ssc.nic.in అండ్ దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 1800-309-3063 అనమాట. ఒక ఫైల్ ఎలా గ్రీవెన్స్ ఎట్లా చేస్తారంటే https://pgportal.gov.in అనమాట. pgportal.gov.in. ఇది దీనికి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్ నచ్చిందా? చూసారు కదా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడే వీడియో. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.